ఉదయ్ గారు, మీరు ఈ వెబ్ సిరీస్లో హరిగా ప్లే చేశారు కదా, మెయిల్ లీడ్. సో ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మీరేం చేశారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి నా లైఫ్లో కూడా జరిగినాయి లవ్ స్టోరీస్ కాబట్టి అది చెప్పంగానే నేను దానికి కొంచెం కనెక్ట్ అయ్యాను అనమాట. స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ నరేట్ చేసినప్పుడు కానీ నేను దానికి కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సో నాకు అది యాక్ట్ చేసేటప్పుడు ఈజీ అయిపోయింది, ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా ఈజీ అయింది. సో పర్ఫార్మెన్స్ బెటర్ వచ్చింది దానివల్ల. మీరు ఈ వెబ్ సిరీస్లో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అర్థం కాదు. ఛాలెంజెస్, ఎనీ డిఫికల్టీస్? అంటే క్యారెక్టర్స్ అంటే 3 స్టేజెస్ చేయాలన్నప్పుడు కొంచెం ఫేస్ చేశాను. సో అట్లనే షూట్ చేసుకుంటూ. ఆ వేరియేషన్కి ఎలా అడాప్ట్ అయ్యారు? అంటే వేరియేషన్ అంటే పాస్ట్లో జరిగిన నా ఇన్సిడెంట్స్ కొన్ని గుర్తు తెచ్చుకొని ఆ సీన్ చదువుకుంటూ, సో దాంట్లో ఈ 2 మిక్స్ చేసుకుంటూ అలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశాను అనమాట. సో అంత వేరియేషన్ ఉంది. మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటి? ఈ 3 వేరియేషన్స్లో 3 ఎపిసోడ్స్లో మీ ఫేవరెట్ ఏంటి? పాయల్తో ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్లో అది నా ఫేవరెట్. రియల్ క్యారెక్టర్ ఏంటది? అది రియల్ క్యారెక్టర్. పాయల్తో రియల్ క్యారెక్టర్ వచ్చిందంటారా? అవును. అండ్ ఈ వెబ్ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటి? డీకే, శ్రీవిద్య. ముందు తెలుసా వాళ్ళు మీకు? ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేశాను వీళ్ళతో, ఇంతకుముందు ప్రాజెక్ట్ కూడా చేశాను. సో ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా ఫ్రెండ్ అనమాట. సో దానికోసం గుర్తు కలిసి టీంతో కలిసి వర్క్ చేశాను. అండ్ మీరు షూట్లో కొంచెం గ్యాప్ దొరికినా కూడా ఇంటికి వెళ్ళలేదంట. వెళ్ళే సిచ్యువేషన్ నాకు అంత రాలేదు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలంటే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇంటికి. మళ్ళీ అక్కడి నుంచి మార్నింగ్ 6కే పిలుస్తాడు, 5కి పిలుస్తాడు. నేను అక్కడి నుంచి లేచి నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు లేట్ అయిపోతుంది. సో అక్కడే ఆ రూమ్స్ ఉండి అక్కడ స్టే చేసి అట్లా షూట్ చేసాను. అండ్ డ్రింకింగ్ సీన్స్లో మీరు నిజంగా డ్రింక్ చేశారంట, నిజమేనా? నిజంగా అంటే నిజమే. చేయించాడు డీకే చేయించాడా? అంటే అయితే వస్తుంది బ్రో, ఫీల్ వస్తుంది బ్రో. మీరు కూడా తాగారా? టీ టోట్లర్ డీకే. మీరు 3 అమ్మాయిలతో వర్క్ చేశారు కదా, ఎవరితో మీ ర్యాప్ బాగా వర్కౌట్ అయింది అనిపించింది మీకు? ర్యాప్ అంటే కెమిస్ట్రీ నాకు ఎక్కువ పాయల్తోనే ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా వర్క్ చేశాను కాబట్టి. ఎందుకంటే ఒరిజినల్గా రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది కాబట్టి బాగా చేశారు. లేదు అట్లా ఏం లేదు. పాయల్ మంచి ఫ్రెండ్, బట్ ఎట్లా అంటే నాకు ఆ కంఫర్ట్ ఉంటుంది పాయల్తో. తను కూడా చాలా డెడికేటెడ్ ఉంటుంది, ప్యాషనెట్ ఉంటుంది, దేనికి నో అని చెప్పదు. డైరెక్టర్ ఏమన్నా చెప్తే ఇది కావాలంటే అది ఇస్తుంది అవుట్పుట్. ఓకే. సో అంటే వీళ్ళు కూడా ఇచ్చారు అట్లా అని కాదు, ప్రీవియస్గా వర్క్ చేశారు కాబట్టి నాకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అర్థమైపోయిందిలేండి వీళ్ళు ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో మీరు ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? పాయలా మళ్ళీ? అట్లా ఏం లేదు, ఛాన్స్ వస్తే 3 చేస్తాం, వేరే వాళ్ళతో కూడా చేస్తాం. అండ్ డీకేతో మీ ఎక్స్పీరియన్స్? డీకే నాకు స్మాల్ బ్రదర్ అంతే. ఇక అంటే ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత మేము చాలా కనెక్ట్ అయ్యాం. సో ఈ జర్నీలో, ఈ ప్రాజెక్ట్ జర్నీలో ఇంకా డీకే చాలా క్లోజ్ అయిపోయాడు నాకు. సో ఎట్లా అంటే తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తా, ఏదో ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేస్తాను. అట్లనే శ్రీ కూడా అంతే, శ్రీ కూడా సిస్టర్ లాగానే చూస్తాను నేను. స్మాల్ బ్రదరా? నేను శ్రీ స్మాల్ సిస్టర్. మీకు బాగా నచ్చిన పోర్షన్ ఏంటి హోల్ ప్రాజెక్ట్లో? అట్లేం లేదు, నాకు టోటల్ ఆ జర్నీ నచ్చింది యాక్చువల్లీ. సో వీళ్ళతో ట్రావెల్ చేయడం అనేది చాలా ఎట్లా అంటే కొంతమంది పీపుల్తో కనెక్ట్ అవుతాం కదా మనం, ఆ కనెక్షన్ నాకు వీళ్ళతో వచ్చింది. ఏ పార్ట్ మీకు టఫ్ అనిపించింది యాక్టింగ్? టఫ్ అంటే ఒకరోజు నైట్ మార్నింగ్ అయిపోతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, అయినా కూర్చోబెట్టి చేయించాడు. అది చాలా ఇట్లా నిద్ర ఆపుకుని మొహం కడుక్కుని మళ్ళీ అట్లా చేసాం. సో ఇప్పుడు శ్రీవిద్య కూడా ఉండే, కూడా అంతే ఫేస్ చేసింది. అట్లా ఒక న్యాప్ వేసి తను ఎలా ఉన్నా అవసరం లేదు, మీరు కెమెరా ముందు ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఫ్రెష్గా నిద్ర వస్తున్నట్టు అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బట్ అది తాగే సీనే కాబట్టి పర్లేదు, ఎట్లున్నా నడిచింది. అండ్ మీరు
ఏ సీన్ కోసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేయాలని అనిపించింది? ఏ సీన్? పర్టికులర్ అట్లా ఏం లేదు, కానీ జోయా ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో, అంటే కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది కదా, సో అది చేయాలని ఉండే నాకు బాగా. ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఎలా నన్ను అడిగితే బాగుందంట, చాలా బాగుందంట. ట్రైలర్లో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది ట్రైలర్కి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. ఓకే, మీకు ఎవరైనా కాల్ చేసి బాగుంది ఏమైనా చెప్పారా? అందరూ మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరు కాల్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది. సో బయట 2-3 ఆఫర్స్ కూడా వచ్చినాయి అన్న. నైస్. సో యాక్టింగ్ వైజ్గా ట్రైలర్లో ఏదైనా మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. కళ్ళు కనిపిస్తలే అని లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది, అది నా ఫేవరెట్. నువ్వు సిగరెట్ తాగుతావు అన్నప్పుడు కళ్ళు కనిపిస్తలే అని అంట సీరియస్, అది బాగుంది, నచ్చింది నాకు. మీకు తన ఫేవరెట్, తన యాక్ట్ చేసిన దాంట్లో మీ ఫేవరెట్? అంత మొత్తం నాకైతే పర్టికులర్ ఒక సీన్ అని లేదు, ఓవరాల్గా జర్నీ క్యారెక్టర్ ఎట్లా ఉందో సేమ్ అన్ని సీన్స్లో అన్ని షార్ట్స్ ఏం కావాలి ఎక్స్ప్రెషన్స్ అన్ని పర్టికులర్ ఒకటి చెప్పాలంటే నాకు లేదు, అన్ని చెప్తాను. ఈ ప్రొడక్షన్లో ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, మీకు ఎలా అనిపించింది? అంటే డౌట్ఫుల్గా ఏమైనా చేశారా, లేకుంటే విత్ నమ్మకంతో అలాగా వెళ్ళిపోయారా ముందుకి? ఇప్పుడు మనకు ప్యాషన్ ఉన్నప్పుడు మనం అన్నీ నమ్ముకుని దీనిలోకి వస్తాం, డెఫినెట్గా నమ్మి వెళ్ళాల్సిందే. ప్రొడక్షన్ అన్నప్పుడు ఇవంటే ప్రొడక్షన్ కూడా ఫ్రెండ్దే, సో అయినా కొన్ని డౌట్స్ ఉన్నా కానీ అది డెఫినెట్గా అది క్లియర్ చేసుకుని వెళ్ళాలి ముందరికి. సో అప్పుడే కదా మనం కొంచెం రీచ్ వచ్చి మనం అయ్యేది యాక్టర్స్. ప్రొడక్షన్ పరంగా కూడా చాలా సపోర్ట్ వచ్చింది, బడ్జెట్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది సార్. అనుకున్న బడ్జెట్ ఒకటి దానికి డబల్ అయింది, అయినా కానీ సమయం మేనేజ్ చేసుకుని షూట్లో మాత్రం ఏ డిస్టర్బెన్స్ రాలేదు. ఎక్కడ బడ్జెట్ ఎక్కువ అయింది అనుకుంటున్నారు? ప్రొడక్షన్లోనే అంటే ఏ ఎక్విప్మెంట్స్ లొకేషన్ పరంగా అండ్ దానికి అనుకున్న షూట్ డేట్స్ తక్కువ, సో ఆ సీన్స్ అవి కాక ఎక్స్టెండ్ సో అట్లా బడ్జెట్ ఎక్కువ. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల డేస్ పెరుగుతున్న కొద్ది బడ్జెట్ పెరుగుతుంది. బట్ ఎప్పుడు ఆపేద్దాం అనేది ఒక అది రాలేదు. అక్కడ ప్రొడక్షన్ నుంచి చేద్దాం ఎంత ఓకే సపోర్ట్ చేస్తూ అలా టీం కూడా ఉండడం అది చాలా. ఇంకా మాకు ఫస్ట్ టైం నమ్మి, ఆయన కూడా ఫస్ట్ టైం, మేము కూడా ఫస్ట్ టైం, ఆయనకు తెలియదు అంతా, మా మీద అంతా నమ్ముకొని అది నమ్మకం పెట్టి వదిలేసి చేయడం చాలా. ఇప్పుడు మనం ఎంత ట్రస్ట్ చేస్తామో వాళ్ళు కూడా మనల్ని అంతే ట్రస్ట్ చేయాలి. సో ఈ టీం చేయగలదు అనే నమ్మకం ఉంటేనే వాళ్ళు కూడా పెట్టడానికి రెడీ ఉంటారు. సో వాళ్ళు అసలు దేనికి ఏ రోజు లేదు ఇది కాదు ఆపేద్దామని ఒక్క మాట కూడా రాలేదు. సో ఏది కావాలన్నా మిడ్-నైట్ అయినా కానీ కాల్ చేస్తే అరేంజ్ చేసేస్తాం. సో ఎంత లేట్ అయినా కానీ ఏమైనా కానీ ఆ రోజుకి ఏమేమి కావాలో ముందు రోజు కాల్ చేసినా లేకపోతే ఆ మూమెంట్లో కాల్ చేసినా అరేంజ్ చేస్తాం. ప్రొడక్షన్స్ మంచిగా ఉంది, ప్రొడక్షన్ వాళ్ళు మంచిగా, వైకుంఠ మీడియాస్.